బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో, బెలనైటిస్, ఈ బెలనోపాస్టైటిస్ 90% షుగర్ పేషెంట్స్‌లోనే వస్తూ ఉంటుంది. ఈ షుగర్ ఉండడం వల్ల మగవారిలో ఏమవుతుందంటే, అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో మందంగా, థిక్‌గా తయారైపోతూ ఉంటుంది. ఎందుకంటే, రిపీటెడ్‌గా మనం యూరిన్ పోసినప్పుడు యూరిన్‌లో ఉండే షుగర్స్ అక్కడ అతుక్కోవడం వల్ల, ఆ చర్మం అనేది డిపాజిట్ అవ్వడం వల్ల, ఒక రకమైన మీరు బాగా గమనిస్తే గనక పింకిష్ వైట్ కలర్‌లో మారిపోయి ఉంటది. అంటే ఒకప్పుడున్న చర్మం లాగా ఇప్పుడు ఉండకుండా కొంచెం పింక్ కలర్, వైట్ కలర్‌గా మారిపోయి మందంగా తయారైతది. అప్పుడున్నంత ఎలాస్టిసిటీ ఉండదు. మీరు గనక క్లీన్ చేసుకోవడానికి గాని, ఎరెక్షన్స్ అప్పుడు గాని, లేకపోతే ఇంటర్‌కోర్స్ అప్పుడు గాని స్కిన్ గనక వెనక్కి తీయాలనుకుంటే వెనక్కి ఎళ్ళే క్రమంలో మీకు అక్కడ క్రాక్స్ కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే టైట్ అయిపోయింది. దాని యొక్క ఎలాస్టిసిటీ పోయింది. అట్లా టైట్ అయిన దాన్ని మనం వెనక్కి బలవంతంగా లాగినప్పుడు క్రాక్స్ అయిపోతాయి. అట్లా క్రాక్స్ రాంగానే అందరూ ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా మనకి ఇంటర్‌కోట్ చేయడం గాని, లేకపోతే క్లీన్ చేయడం గాని ఆపేస్తారు. ఎందుకు అంటే అది విపరీతమైన యూరిన్ పోసిన మంట ఉంటుంది. కలిసిన మంట ఉంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. అది వెనక్కి అన్నీ క్లీన్ చేయనీకే పోతే ఇంకా నొప్పి ఎక్కువవుతుంది. దాంతో రెస్ట్ ఇచ్చేస్తారు. అంటే దాన్ని వెనక్కి అనకుండా అలాగే సైలెంట్‌గా ఉంటారు. ఇట్లా సైలెంట్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపల స్మిగ్మా ఫార్మ్ అయిపోయి మనకక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్‌లు, తెల్లటి జిగురు లాంటిది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలోనే మనకు ఇచ్చింగ్, ఒక రకమైన ఫౌల్ స్మెల్, దురదలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా 10 రోజులు ఆగిన తర్వాత అది మంచిగా రిలాక్స్‌డ్‌గా మంచిగా హీల్ అయిపోతది. నార్మల్ అయిపోతది. బట్ మీరు గమనించాల్సిందేందంటే పాత ఉన్నంత చర్మం ఎలాస్టిసిటీ గాని, వెడల్పు గాని ఉండదు. తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లా ప్రతిసారి అటాక్ వచ్చినప్పుడల్లా చర్మం అనేది ఆటోమేటిక్‌గా టైట్ అయితూ వస్తుంటుంది. దీన్నే మనం బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్‌ని గనక మనం నెగ్లెక్ట్ చేస్తే గనక ఆ చర్మానికి వచ్చిన ఇన్‌ఫ్లమేషన్ గావచ్చు, ఇన్ఫెక్షన్ గాని మెల్లగా గ్లాండ్స్ అంటే ఆ లోపలున్న హెడ్ భాగానికి కూడా పాకడం జరుగుతుంది. ఆ పాకినప్పుడు ఏం లక్షణాలుంటాయంటే లోపలంతా తేమ ఉండడము, ఎర్రగవ్వడము, చిన్న చిన్న పింపుల్స్ లాగా అవ్వడము, మంట అనిపియడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. కొన్ని సందర్భాల్లో ఆ చర్మం కింద ఉన్న గ్లాండ్స్‌కి అతుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనినే బెలనోపాస్టైటిస్ అంటారు. కొందరిలో అయితే గనక చర్మం కలర్ మారిపోయి బొల్లి అంటారు. విటిలిగో అంటారు. అట్లా తెల్లగా గూడా అయిపోతుంటుంది. దాన్ని బీఎక్స్‌ఓ అంటారు. ఈ కాంప్లికేషన్స్ అన్నీ యూజువల్‌గా 90% షుగర్ పేషెంట్స్‌లో ఉంటుంది. ఒక 10% చూసుకుంటే లైకెన్ ప్లేనస్ కావచ్చు, లేకుంటే సోరియాసిస్ కానీ కొన్ని అదర్ స్కిన్ డిసీజ్‌లో వస్తూ ఉంటుంది. దీనినే బెలనైటిస్, బెలనోపాస్టైటిస్, బీఎక్స్ఓ అంటుంటాం. దీనికి మనం ఏం చేయాలి? చాలామంది మందులతో తగ్గదా, మందులు వాడినా వాడకపోయినా తగ్గిపోతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుందని అంటారు. దాని యొక్క లక్షణం అది. ఇదొక సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అంటే మీరు మందులు వాడినా వాడకపోయినా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిన తర్వాత నార్మల్ అయిపోతుంది. మళ్ళీ వస్తుంది. బట్ ఇట్లా వచ్చి పోయినప్పుడల్లా చర్మం చూసుకుంటే టైట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ మూత్రం కూడా ఆగిపోయే రోజులు కూడా వస్తూ ఉంటాయి. సో, ఇట్లాంటి వాటికి మనం ఏం చేయాలంటే సర్కంసిషన్ సర్జరీ చేయాలి. ఈ సర్కంసిషన్ సర్జరీ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మాత్రమే అవైలబుల్ ఉండే స్టేప్లర్ ఏదైతే ఉందో నా చేతిలో ఉండే గోల్డ్ స్టేప్లర్ అన్నట్టు. ఈ గోల్డ్ స్టేప్లర్ యొక్క ప్రత్యేకత ఏందంటే నార్మల్ స్టేప్లర్ మీరు చూసుంటారు. వైట్ కలర్‌లో ఉంటుంది. ఆ వైట్ కలర్ నార్మల్ స్టేప్లర్‌కి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే ఇందులో పిన్నుల సంఖ్య తక్కువ ఉంటుంది. ఇందులో 20-24 పిన్స్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా 20-24 పిన్స్ ఉండే వాటిల్లో ఏమవుతుందంటే అందులో పిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊడిపోవడానికి డిలే అవుతుంది. ఇందులో పిన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది ఇందులో ఉండే పిన్స్ కూడా జిగ్‌జాగ్‌గా ఉంటాయి అన్నట్టు. క్రిస్ క్రాస్‌గా ఉంటాయి. దీనివలన ఎటువంటి వాపు రాదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. అంతేకాకుండా మెయిన్‌గా సర్కంసిషన్ సర్జరీ చేసిన తర్వాత మనం ఎరెక్షన్ అవ్వద్దు అని చెప్తాం. అట్లా ఎరెక్షన్ అయితే ఏమవుతుందంటే మనం సర్జరీ చేసినప్పుడు అంగం చిన్నగా ఉన్నప్పుడు చేసుంటాం. అదే పెద్దగా అయితే కుట్లు విడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే పిన్నులు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటది. వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అదే ఈ గోల్డ్ స్టేప్లర్‌లో అయితే అందులో ఉన్న సిలికాన్ రింగు చాలా మెత్తగా, సాఫ్ట్‌గా, ఎక్స్‌పాండబుల్‌గా రబ్బరీలాగా ఉంటుంది. ఎలాస్టిక్‌గా ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఆ ఎరెక్షన్ అయినప్పుడు ఆ రింగ్ కూడా ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల మనకు ఆ ఊడిపోయే అవకాశాలు గానీ, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు గానీ, వాపు గానీ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి దీని యొక్క అడ్వాంటేజెస్. ఇది మన పేటెంటెడ్ రైట్స్ ఉన్న స్టేప్లర్ త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ టీఆర్‌హెచ్ హాస్పిటల్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయన్నట్టు. సో, ఇట్లా సర్కంసిషన్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, ఎటువంటి పరిస్థితుల్లో ఎరెక్షన్ అవ్వకూడదు. ఒక 15 రోజుల వరకు మనం ఎరెక్షన్స్‌ని అవాయిడ్ చేయాలి. అండ్ ఒక 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ చేయకుండా ఉండాలి. రిమైనింగ్ యాజ్ యూజువల్ అన్ని పనులు చేసుకోవచ్చు. అండ్ వాషింగ్ ఇక్కడ ఏందంటే మనము ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. చాలా సింపుల్ సర్జరీ. జస్ట్ 5-10 మినిట్స్‌లో సర్జరీ అయిపోయిన వెంటనే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ వాష్ చేసుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు మనం ఒక యాంటీ బ్యాక్టీరియా సోప్ తోటి మంచి వాష్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 10 రోజుల్లో రింగ్ పడిపోతుంది కాబట్టి ఆ 10 రోజులు కొంచెం అలర్ట్‌గా ఉంటే సరిపోతుంది. సో, ఇట్లా ఎవరికైనా గనక నేను చెప్పిన లక్షణాలు ఉంటే దాన్ని బెలనైటిస్ ఆర్ బెలనోపాస్టైటిస్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. డాక్టర్‌కి చూయించుకున్నాక అండ్ షుగర్ టెస్ట్ చేసుకున్నాక మనకు షుగర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో,
ఇట్లా ఈ బెలినైటిస్, బెలినోపాస్టైటిస్, బీఎక్స్ఓ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది క్యాన్సర్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా షుగర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముందలున్న సర్జరీ ఏదైతే దీన్ని షుగర్ సర్జరీ అంటామో, ఆ ముందలున్న చర్మాన్ని తీసేసుకోవాలి. దాన్ని మనం స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. థాంక్ యూ వెరీ మచ్.